మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థ నారాయణపూర్ మండలంలో త్రిబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశంలో మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చౌటుప్పల్ డివిజన్ రైతులు భూములు కోల్పోతున్నారని ఆరోపించారు. గతంలో నిధుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. మీ సౌండ్పల్లి నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పల్లి వందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూమి నిర్వాసితులు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చినా ముంగోడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలే. మొన్న లక్షమ్మగూడెం సబ్స్టేషన్ కూడా చెప్పిన, నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నీ ఎదురు చూస్తా, ఓపిక ఉంది, నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమని చేస్తా, ఎంత కొట్లాడని చేస్తా, నీకు భయపడేటువంటి కాదు.